ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ఖమ్మం నగరపాలక సంస్థ పరిపాలన విభాగంలో విధానపరమైన మార్పులు తెస్తోంది. ఇక జోనల్ కార్యాలయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకే హైదరాబాద్లో జిహెచ్ఎంసీలోనే జోనల్ కార్యాలయాలు ఉండగా ఆ దిశగా ఖమ్మం నగరంలో 60 డివిజన్లకు 5 జోన్లుగా విభజించారు. ప్రతి జోన్కు 10 నుండి 15 డివిజన్లు కేటాయించి స్థానిక కార్యాలయాల ద్వారా ఉగాది నుండి పౌర సేవలు ప్రారంభించనున్నారు. ఇక ఖమ్మం కార్పొరేషన్ జోనల్ కార్యాలయాలపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఖమ్మం నగరం రోజురోజుకి విస్తరిస్తోంది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో మారుమూల ప్రాంతాల నుంచి ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణ తరహా ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ తరహాలో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. గతేడాది మున్నేరుకు ఆకస్మిక వరదలు రావడంతో జోనల్ కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ లేటైంది. ప్రజలకు పౌర సేవలు స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చేలా అన్ని డివిజన్ల ప్రజలు ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం వరకు రాకుండానే స్థానిక జోనల్ కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వ సేవల్ని పొందేలా జోనల్ కార్యాలయాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 90,000 నుంచి 1,00,000 జనాభా ఉన్న ప్రతి 10 నుండి 15 డివిజన్లకు ఒక జోనల్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 5 జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ చెబుతున్నారు. ప్రతి జోనల్ కార్యాలయంలో లైజనింగ్ అధికారి పర్యవేక్షణలో కేఎంసీ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, బర్త్, డెత్ ఇతర విభాగాలను ఏర్పాటు చేసి ఆయా విభాగాలకు చెందిన అధికారులను కేటాయించారు. ప్రతి జోనల్ కార్యాలయంలో సుమారు 17 మంది అధికారులను నియమించారు. విలీన గ్రామాలు, డివిజన్ల నుంచి ఫిర్యాదుదారులు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వరకు రాకుండానే స్థానిక జోనల్ కార్యాలయానికి వెళ్లి పౌర సేవలు పొందొచ్చని కమిషనర్ చెబుతున్నారు. ప్రతి జోనల్ కార్యాలయంలో పౌరసేవ పత్రాలను ఏర్పాటు చేసి జోనల్ కార్యాలయాలను కేఎంసీతో అనుసంధించారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్ కార్యాలయాలుగా విభజించారు. నార్త్ జోన్ కార్యాలయం కైకొండాయిగూడెంలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అక్కడ 1 నుంచి 10 డివిజన్ వరకు ప్రజలు పౌర సేవలు పొందవచ్చు. ఇక ఈస్ట్ జోన్ కార్యాలయం ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని కేఎంసీ పబ్లిక్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 11 నుంచి 16 డివిజన్లతో పాటు 19 నుంచి 22 డివిజన్ల ప్రజలు, అలాగే 41 డివిజన్ ప్రజలు సేవలు పొందవచ్చు. వెస్ట్ జోన్ కార్యాలయాన్ని చర్చి కాంపౌండ్లోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 17వ డివిజన్తో పాటు 27 నుండి 36 డివిజన్ వరకు, అలాగే 46 నుండి 60వ డివిజన్ వరకు ప్రజలు సేవలు పొందవచ్చు. సౌత్ జోన్ కార్యాలయం పాత మున్సిపాలిటీలో 18వ డివిజన్ ప్రజలు 23 నుండి 26 వరకు, 37 నుండి 42 డివిజన్ల ప్రజలు సేవలు పొందవచ్చు. సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని కొత్త కార్పొరేషన్ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఇక్కడ 43, 44, 45తో పాటు 49 నుండి 58 డివిజన్ల ప్రజలు పౌర సేవలు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ జోనల్ వ్యవస్థ ద్వారా ప్రజలు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగనున్నాయి. సమీప జోనల్ కార్యాలయం నుంచి అన్ని రకాల మున్సిపల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి జోనల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు సైతం రూపొందించినట్లు తెలుస్తోంది.